మాటలో దూకుడు అవతలి వారు ఎంతటి వారిన వెన్ను చూపని ధీరతో నిరసన తెలిపిన నాయకులను సమన్వయం చేసుకునే నేర్పు ఇచ్చిన హామీలపై భరోసా ఇవి రేవంత్ రెడ్డిని ప్రత్యేక నాయకుడిగా నిలిపిన అంశాలు తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా పొలిటికల్ వ్యూహకర్తగా కేసీఆర్ సంక్షేమ పథకాల్లో కొత్త ఒరవడితో మాస్ ఫాలోయింగ్ ఇది కొద్ది నెలల ముందు వరకు ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి మరొక వైపు పూర్తి నిశ్చయంలో కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఫిరాయించిన నాయకులతో పార్టీ పట్ల ప్రజలు సన్నగిలిన విశ్వాసం ఇలాంటి స్థితిలో కేసీఆర్ ను ఢీకొట్టే నాయకుడిగా రంగప్రవేశం చేశారు రేవంత్ తనకు తానే ఒక సైనికుల్లా మారారు పార్టీ సీనియర్ల నుంచి సహకారం కరువైనా అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారా అనుకున్న సమయంలో తాను ముందుండి పార్టీని నడిపి ఈరోజు అధికారాన్ని చేజిక్కించుకునే వరకు ఆయన పోరాటం ప్రత్యేకమైంది కాంగ్రెస్ పార్టీ అతడే ఒక సైన్యం అన్నట్లుగా మారారు రేవంత్ రెడ్డి రోజుకు 4-5 నియోజకవర్గాలను చుట్టబెట్టారు ఇక కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రచారం మొదలుపెట్టిన రేవంత్ అన్ని తానై పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ప్రెస్ మీట్లు డిబేట్లు మీడియా సమావేశాలు టీవీ షోలు అభ్యర్థుల తరఫున ప్రచారం ఇంటర్వ్యూలు ఇలా అన్ని ఒక్కడే మేనేజ్ చేసుకుంటూ వచ్చారు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ లో వన్ మ్యాన్ షో నడిచింది కాంగ్రెస్ ను విజయ తీరానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా టీడీపీ నుంచి వచ్చిన నేతగా కాకుండా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా వ్యవహరించారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ 2 ఎన్నికల్లో ఓడిపోయింది తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఇచ్చింది కాంగ్రెస్ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు వాస్తవానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించకపోవడానికి కారణం నాయకత్వ లోపం అవతలి వైపు కేసీఆర్ బాహుబలిలా నిలబడ్డారు మరి కేసీఆర్ ను ఢీకొట్టే నాయకుడు లేక బహునాయకత్వం దెబ్బతీసిందనే ప్రచారం జరుగుతోంది 2014లో కానీ 2018లో కానీ కాంగ్రెస్ తరఫున ప్రచారాన్ని భుజాన వేసుకొని నడిపించిన నాయకుడు లేకపోవడం వల్లనే ఓడిపోయింది రేవంత్ రెడ్డి ప్రత్యేక వ్యూహంతో ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా మంచి జనాదరణ కనిపిస్తోంది కాంగ్రెస్ నాయకత్వం పట్ల ప్రజల్లో పెరిగిన ఆదరణకు ఈ జన నినాదం సాక్ష్యంగా కనిపిస్తోంది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గ్యారెంటీపై భరోసా కలిగేలా చేయడానికి రాహుల్ ప్రియాంక గాంధీలు ఎక్కువ రోజులు తెలంగాణలో ప్రచారం చేసేలా ఒప్పించగలిగారు రేవంత్ రెడ్డి వ్యూహాలపై పార్టీపై ఉన్న నిబద్ధతపై హైకమాండ్ కు ఎంతో నమ్మకం ఉంది అందుకే కాంగ్రెస్ హైకమాండ్ ప్రతి విషయంలోనూ రేవంత్ కు సపోర్ట్ చేస్తూ వస్తోంది రేవంత్ అందరినీ కలుపుకొని వెళ్లేందుకు తాను ఓ మెట్టు దిగడానికి కూడా వెనుకాడనని చెప్పడమే కాదు చేసి చూపించారు పార్టీని నష్టపరిచిన కొంతమంది క్షమాపణ చెప్పామన్న చెప్పారు పార్టీ బలోపేతం కోసం రేవంత్ దేనికైనా సిద్ధపడటం హైకమాండ్ దగ్గర పలుకుబడి పెంచేలా చేసింది కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేయడానికి రేవంత్ సరైన నాయకుడని భావించడం కూడా ఆయన ప్రాధాన్యతను హైకమాండ్ గుర్తించిందనడానికి ఓ కారణం అనుకోవచ్చు ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి రేవంత్ షెడ్యూల్ కి ముందే సమాయత్తమయ్యారు రైతు మహిళా బీసీ ఎజెండాలను అగ్రనేతలతో రిలీజ్ చేయించారు సోనియా గాంధీని పిలిపించి 6 గ్యారెంటీ హామీలను ఇప్పించింది బీఆర్ఎస్ కు ఓ సవాల్ విసిరారు ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించారు కాస్త ఆలస్యమైన బలమైన అభ్యర్థులనే బరిలో దించారు టీజేఎస్ సిపిఐ పొత్తుల విషయంలో చర్చలు జరిపి ఒప్పించారు ఇక రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన మొదట్లో అలకబూడిన సీనియర్లు గ్రూపులు కట్టిన నేతలు వ్యతిరేకించిన నాయకులు తర్వాత రేవంత్ సారథ్యంలోనే ఎన్నికల సమరంలోకి దిగారు అయితే సీనియర్ నాయకులంతా సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతుండగా రేవంత్ మాత్రం అధిష్టానం ఆదేశాల మేరకు కొడంగల్ కామారెడ్డిలో పోటీ చేశారు మరోవైపు ప్రచారంలో తన నియోజకవర్గాలతో పాటు అభ్యర్థుల నియోజకవర్గాలలోనూ ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు ఇక ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు వాటిని ధీటుగా ఎదుర్కోవడంలో తిప్పికొట్టడంలో రేవంత్ ముందున్నారు కేసీఆర్ ఒకటంటే రేవంత్ 4 మాటలు అంటున్నారు అయితే సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కోమటిరెడ్డి బ్రదర్స్ ఇతర సీనియర్ నాయకులు కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టడం లేదు
చాలా మంది సీనియర్లు సొంత గెలుపు కోసం ప్రయత్నిస్తుండగా రేవంత్ అన్ని ఎదుర్కొంటూనే అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ వంటి జాతీయ నాయకుల సమావేశాలకు అటెండ్ అయ్యారు. మొత్తంగా రేవంత్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల సమరంలో అంచలంచలమైన ఆత్మవిశ్వాసంతో టీం మొత్తాన్ని నడిపించి సక్సెస్ అయ్యారు. తెలంగాణలో సీనియర్ నాయకులు కొదవలేదు, కానీ వారు రేవంత్లా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేయలేరు. జనాకర్షణ శక్తి అంత గొప్పగా లేదు. కేసీఆర్ ను ఢీ కొట్టగలిగే నేతగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకొని పార్టీని ముందుకు నడిపించారు.